కెప్టెన్ నాకు ఓపెనింగ్ బౌలింగ్ ఓపెనింగ్ బ్యాటింగ్ కావాలి. నీకున్న ముందర ఓపెనింగ్ బ్యాటింగ్ ఓపెనింగ్ బౌలింగ్ వేస్తున్నావా? అసలు చెప్పేదేనా ఏంటి మరి వీళ్ళ మీద రెచ్చిపోవడమే. తమ్ముడు చిప్పడతావురా పెట్టుకోవడం కాదు, చూద్దాం. ఇవాళ బాక్స్ పెట్టుకు వచ్చాం మేము. అయితే ఇందులో నేనేం చేస్తున్నానంటే ఒక ప్లేయర్గా ఉంటున్నాను. డైలీ ఎప్పుడు ఎంపైర్ చేస్తాను కానీ ఈసారి ప్లేయర్గా ఉంటున్నాను. అండ్ మన కెప్టెన్స్ ఇద్దరు కూడా రెడీగా ఉన్నారు. ది గ్రేట్ కెప్టెన్ హర్షవర్ధన్, కత్తి హర్షవర్ధన్. చాలా మంచి ప్లేయర్ బాక్స్ క్రికెట్ లో, నార్మల్ ప్లేయర్. ఇతని పేరు మీకు తెలియదులే కానీ ఇతను మంచి ప్లేయర్. కాళేశ, మిస్టర్ కాళేశ. క్లాప్స్ వద్దు లేరు కాదు, కానీ మీరు బాగా ఆడాలి, గెలవాలి, గెలుపొందాలి. గెలిచి సాయంత్రం మండి ఇవ్వాలి, లేకపోతే ముట్టు వెళ్ళిపోద్ది. చెల్లు గాయస్, చెల్లు ఓడిపోకుండా చేసుకోండి. ఇప్పుడు ఏంటంటే అసలు రూల్స్ ఏంటంటే టాస్ వేస్తాను నేను. టాస్ వేస్తే ఎవరెవరి కాలం కోరుకుంటారు. దాని తర్వాత మళ్ళీ బ్యాటింగ్ టాస్ ఉంటుంది. బ్యాటింగ్ ఎవరు బౌలింగ్ టాస్ ఉంటుంది. ఓకేనా? స్టేట్ ట్యూన్ టు హఫీజ్. చేయి కొట్టమని ఇందాక టాస్. ఓకే, మీరు కోరుకోండి. మీరు గెలిచారు కాబట్టి మీరు కోరుకోండి. సారీ, పై చేసినా కూడా ఓకే ఓకే. టీమ్స్ ఇప్పుడు టీమ్స్ ఏంటంటే కత్తి హర్షవర్ధన్ టీం, కెప్టెన్ హర్ష అండ్ వైస్ కెప్టెన్ మస్తాన్ అండ్ మా నార్మల్ ప్లేయర్ హఫీజ్, షేక్ హఫీజ్. చూడండి, షేక్ హఫీజ్. అండ్ మెయిన్ ప్లేయర్ సన్నీ సుందర్, నేనే మెయిన్ ప్లేయర్ టీమ్ లో. అండ్ వీళ్ళ టీం ఏంటంటే మిస్టర్ కాళేశ నార్మల్ ప్లేయర్, మిస్టర్ కనిగిరి నుంచి వచ్చిన మనోడు, దర్శనం నుంచి వచ్చిన మనోడు పేరు కాసిం ఇతను మెయిన్ ప్లేయర్. అండ్ సుబ్బు మంగళగిరి నుంచి వచ్చాడు, డీపీ క్రికెట్ అకాడమీలో బాగా ఆడతాడు. ఇతను చాలా మంచి ప్లేయర్. ఫేస్ చూపినా బాగా ఆడతాడు, ముక్కు కొట్టుకున్నాడు ఆడి ఆడి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన వెంకీ, అద్దంకి మెయిన్ ప్లేయర్. మీ యొక్క మీరు మ్యాచ్ గురించి చెప్పండి సార్. ఇప్పుడు జరిగిన మ్యాచ్ గురించి. గెలుస్తాం. కాళేశ తెలుగులో మాట్లాడండి సార్. కాళేశ మాతో నమ్మకంతో మమ్మల్ని టీం తీసుకున్నారు. సో మా కాళేశ గెలిపించడమే మా బాధ్యత. 3 మ్యాచ్లు గెలుస్తాం. ఓకే, అంత అయిపోయింది. ఇంకా ఓపెనింగ్ బ్యాటింగ్, ఓపెనింగ్ బౌలింగ్ చెప్పి నువ్వు ఎట్లా ఆడాలనుకుంటున్నావు, ఎట్లా ఇట్లా ఇప్పుడు బౌలింగ్ మరి తీసుకుంటారు, బ్యాటింగ్ పిచ్చే కండిషన్స్ మీరు ఎలా చెప్తారో కొంచెం మన వ్యూవర్స్ చెప్పండి. బ్యాటింగ్ ఎందుకని అనుకుంటున్నారు? బ్యాటింగ్ ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు? బ్యాటింగ్ ఎక్కువ స్కోర్ కొడితే మీరు అంటే వాళ్ళు కొట్టలేదు, చేతుల్లో గాజులు వేసుకోవాలి, అది ఏంటి చెప్పండి. వాళ్ళు మెయిన్ ప్లేస్ లో వాళ్ళు నేను ఉన్నాను కదా, నన్ను భయపడాలి కదా మీరు, కనీసం కొంచెం భయపడాలి. మీరు భయం లేదు ఏంటి? మీరు ఎవరు చూసుకొని మీకు ధైర్యం ఏంటి? మాకు ఎప్పుడు చూసుకొని మాకు ఓకే 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 ఓకే. ఇట్స్ టైమ్ టు టాస్. కెప్టెన్స్ ఇద్దరు రండి. రామా అది నిల్చగా మనే మళ్ళీ టాస్ గెలిచారు. ఇంకా మాది బ్యాటింగ్. ఓకే, కంగ్రాట్స్. ठीक है ऊपर डाल भाई टेल्स ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మాది సార్. మీరు బ్యాటింగ్ ఫీల్డింగ్ సార్? బ్యాట్ ఫస్ట్. ఓకే, ఆల్ ది బెస్ట్ సార్, ఆల్ ది బెస్ట్. మాది బ్యాటింగ్ ఇప్పుడు. స్టేట్ ట్యూన్ టు హెచ్ఏ ఆఫీస్. నన్ను కొట్టేది నా ముట్టి కొడతాడు నువ్వు. నా ముట్టను కొట్టేది పిల్లల ఎవడో నువ్వు బాల్ టచ్ చేయరా ముందర బాల్ టచ్ చేసి మాట్లాడరా. బాల్ టచ్ చేయరా. రెడీ ఫుల్. అమ్మాయి బౌలింగ్ ఎట్లా ఉంటుంది?
ఇంకా 2 బౌండరీలు కొట్టాలి అబ్బాయి. చూద్దాం. కొట్టేది నా ముడ్డి లేదు. ఇగో నా ముడ్డి. రెడీ ఫుల్ బ్లడీ ఫుల్. ఎంతమంది చూసుకుంటాను నేను. 3 రోజులు అంటున్నాడు. బట్టి చెప్పు. భయపడ్డావా? సిరీస్ గెలిస్తే గెలిచేయండి. గెలిస్తే రేపు రూమ్ పేమెంట్. నేను చెప్పను రేపు రూమ్ పేమెంట్. ఓకేనా? ఎరా పిల్లర్ నెంబర్ 1155. 1155 సిపిఎస్సి పిల్లర్ నెంబర్. మాట చెప్పినంత ఈజీ కాదు నా తమ్ముడు. మాట జాగ్రత్తగా ముందు ఆలోచిస్తాం. మాట ఇచ్చాక ఆలోచించడాలు ఏముండవు. ఓకే మన నలుగురురా. వాళ్ళ నలుగురురా. మీ నలుగురురా. కాలేషనా సింగిల్ తప్ప ఏం లేదు. అదే దాని దాకా ఇంత కొట్టేస్తారే. లాస్ట్ బాలా. ఓకే సింగిల్ తీసుకున్నాడు. లాస్ట్ బాల్. ఇది లాస్ట్ బాల్. సింగిల్ బ్యాట్ తీసుకోవాలి. సింగిల్ వేస్తున్నాడు. మళ్ళీ ఛాలెంజ్ ఇడికి.
రే 50 కంప్లీట్ రే బ్యాట్ చూపిరా. ఇది కూడా వేసుకుంటావు మమ్మల్ని మాకు ఎనస్తావా మ్యాచ్ ఓడిపోయావు. నువ్వు వాళ్ళ టీము మ్యాచ్ ఎవరు గెలిచినా మన వాళ్ళే గెలిచారు. రే 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 వాడు చూడు మ్యాచ్ ఎవరు గెలిచినా గెలిపించాడంట. స్లో మోషన్ దైవా స్లో మోషన్ దైవంట స్లో మోషన్ వచ్చింది టీమ్స్ చెప్పు ఇప్పుడు నువ్వే చెప్పు.